అంతర్మదనంలో ఎప్పుడు వైసీపీ పడదు, గుర్తుపెట్టుకో. అసలు అంతర్మదనం పడాల్సిన అవసరమే ఉండదు. అసలు వైసీపీ పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, అధికారంలోకి వచ్చింది ఎక్కడ? వైసీపీ ప్రారంభమైంది ఇప్పుడు. ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకోండి ఏంటంటే, అధికారం లేనప్పుడు పోయే వారి గురించి ఆలోచించకండి. అధికారం లేనప్పుడు పోయే వాళ్ళ గురించి ఆలోచించకండి. ఏసీబీ కేసులు కానీ, సిఐడి కేసులు కానీ, పోలీసు కేసులు కానీ ఎన్ని పెట్టుకున్నా భయపడే ప్రశ్న లేదు. భయపడేవాళ్ళు సర్దుకుంటారు, ధైర్యంగా ఉండేవాళ్ళు నిలబడతారు. నిలబడి పోరాడటం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించటంతోనే అసలు ఈ రాజకీయ పార్టీ దూకుడు ప్రారంభమైంది. అందువల్ల ఎంతమందిలో లోపల పెడతారు, మళ్ళా వస్తారు. కొంతమంది వెళ్ళారు కదా, వచ్చారు. ఏది మా సురేష్ గారు వెళ్ళాడు, 150 రోజులు ఉన్నాడు, వచ్చాడు. మా రామకృష్ణారెడ్డి 50 రోజులు ఉన్నాడు, ఎమ్మెల్యే, వచ్చాడు. మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు లోపల ఉన్నాడు, వస్తాడు, అక్కడే ఉన్నాడు కదా. ఇంకా ఎవరినో విడుదల రజనీ గారిని లోపలేస్తామంటున్నారు, అదేంటి నాని గారిని లోపలేస్తామంటున్నారు. అప్పుడప్పుడు ఆయన ఎవరో ఉన్నాడు విజయవాడలో, నిన్ను కూడా వేస్తాం అమ్మటి అంటున్నాడు. ఎవడు భయపడతాడు చెప్పండి, నాకు అర్థం కాల. భయపడేవాడు ఎవ్వరు లేరు, భయపడి ఉంటే సర్దుకుంటారు, సర్దుకోనివ్వండి. టైం వచ్చినప్పుడు అద్భుతంగా ముందుకు సాగుతాం. ఏసీబీ కేసులకి, సిఐడి కేసులకి, పోలీసు కేసులకి, నిర్బంధాలకి, అరెస్టులకి జడిసే పనే లేదు. నీకు శ్లోకం చూసేవాళ్ళ చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు, అరెస్టులను సాగించి ప్రజాశక్తి నడ్డలేరు. దీని కొద్దిగా బాబు సవరణ చేస్తున్నా. అరెస్టులను సాగించి జగన్ శక్తిని అడ్డలేరు. రాసుకోండి, ఆ తర్వాత చూసుకోండి. ఈ 4 సంవత్సరాల్లో ఈ వికృతమైన చేష్టలు చేస్తున్నా, పోలీసును ఆయుధంగా ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నా ఎర్రబుక్కు రచయిత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి దుస్థితి రాబోయే కాలంలో మనమే చూస్తాం. అప్రజాస్వామికంగా పరిపాలన చేసినటువంటి ఏ శక్తిని ఈ దేశంలో చూస్తూ ఊరుకోలేదు. ఆ శక్తుల్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్రే భారతదేశ రాజకీయాల్లో ఉంది. రాబోయే కాలంలో కూడా అదే జరుగుతుంది.